నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధుల కొరత లేదన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కన్నుల పండుగ జరిగిన 2వ వార్షికోత్సవ వేడుకలు. విద్యతో పాటుగా పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేయాలనేదే తమ సంస్థ ఉద్దేశ్యమన్న స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి. రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా త్రాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో వివిధ నీటి పథకాల నిర్వహణ, త్రాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. 15 రోజులకు ఒకసారి మండల, జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాల స్థాయిని మానిటర్ చేయాలంటూ సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన నగరంలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. గెలిపే ధ్యేయంగా ముందుకెళ్లాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలిపించాలని 3 పార్టీల నాయకుల సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో, గెలిచిన అభ్యర్థుల ప్రయోజనాల కోసం తాను ఆలోచించడం లేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నా అన్నారు. బీజేపీ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు, బీజేపీ నాయకులు నాగభూషణం గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి. ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం. వారందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే పొత్తుల యొక్క ప్రాధాన్యత, మనం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా దేశజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో, లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. విద్యతో పాటుగా పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేయాలి అనేదే తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి వెల్లడించారు. ఎథిక్స్ తో కూడిన మంచి విద్య ఇవ్వాలి అనేదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
సింగినగర్ 100 అడుగుల రోడ్లోని వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి, స్కూల్ ప్రిన్సిపల్ బొప్పన శాంసంగ్, ఎంబీబీకే మేనేజింగ్ కమిటీ మెంబర్ స్వరూప రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎవ్రీవన్, నా పేరు బొప్పన శాంసన్, వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. వందలాది మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ పిల్లల వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఆటపాటలతో మరి ముఖ్య అతిథులుగా ఈరోజు గెస్టులను కూడా మేము ఇన్వైట్ చేసుకోగలిగాం. మరి కొంతమంది గెస్టుల ఆధ్వర్యంలో మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు, అదేవిధంగా ఎంబీవీకే మేనేజింగ్ కమిటీ చైర్మన్ కాట్రగడ్డ స్వరూపరాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో మా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుక. వేదా ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ని. మన వేదా ఇంగ్లీష్ మీడియం 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దానికను ప్రతి పేరెంట్స్ చాలామంది వచ్చారు. మేము ప్రతి సంవత్సరం వేరే మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని, పిల్లలకి మంచి విద్య ఇస్తామని. అండి, నా పేరు బొప్పన ఉషారాణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. పేరెంట్స్, స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. విద్యతో పాటు మంచి నడవడిక, ఎల్డర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకి. విద్యతో పాటు అనేది మేము తీసుకుంటున్నాము, స్పెషల్ కేర్ తీసుకుంటున్నాము. వేద స్కూల్ యానివర్సరీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ రోజున పిల్లలు ఎక్కడి నుంచే భావి పౌరులుగా తయారవుతారు. అది మంచా చెడా అనేది విద్యాలయాల నుంచే వాళ్ళ విలువలు, సమాజంలో ఉన్న విలువల్ని, అలాగే నైతిక విలువల్ని వాళ్ళు చదువు ఒకటే కాకుండా ఇతర కరికులంలు కూడా ఈ రోజున పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కొన్ని సూచనలు చేసింది. దానిలో ఒక 4 గోడల మధ్య చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు బయట సమాజంలో ఉన్న అంశాలను కూడా వాళ్ళకి చదువుతో పాటు నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆ రకంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఏమిటి అనేది కూడా ఇక్కడి నుంచే వాళ్ళు స్టాండర్డ్ అవ్వాలా. అందుకని చదువు ఈ రోజున అంటే తల్లిదండ్రులకి ర్యాంకులు, అట్లాగే గ్రేడ్లు, పాయింట్లు కాకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళ ఇష్టాలను కూడా, పిల్లల ఇష్టాలను కూడా గమనించి చదువుతో పాటు అనేక కల్చరల్ ఈవెంట్స్, అట్లాగే సైన్స్కి సంబంధించిన అంశాలని
వీటన్నిటినీ కూడా సాంస్కృతిక రంగంలో కళలను కూడా వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అనేది అందరికీ తెలుసని, యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. యువతను మత్తులో పెట్టి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం ఆ డ్రగ్స్ కేసులపై తగు విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 61వ డివిజన్ వాంబే కాలనీ H1 బ్లాక్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ H1 బ్లాక్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటి నుండి చక్కటి స్పందన వస్తుందన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జగనన్న వస్తేనే మళ్ళీ మాకు పథకాలు వస్తాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బోండా ఉమా ఒక్కసారి కూడా మా దగ్గరకు రాలేదని స్థానిక ప్రజలు తెలుపుతున్నారన్నారు. బోండా ఉమాకి చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాకులన్నీ తిరగాలని హితవు పలికారు. డ్రగ్స్ కేసులో ఉన్నవారు ఎవరు అందరికీ తెలుసన్నారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో పనిచేస్తుందని, యువతను మత్తులో పెట్టి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యాడన్నారు. దీని మూలాలన్నీ కూడా నారా, దగ్గుపాటి కుటుంబాల నుండి వస్తున్నాయన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్లో ఉమ్మడి వెంకట్రావు గారు, రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి కూడా చక్కటి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి, మళ్ళీ ఆయనే రావాలని చెప్పని ప్రతి గడప నుంచి ఇదే మాట, ఇదే పిలుపు, ఇదే ఆశ వాళ్ళందరికీ కూడా. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, పొరపాటున చంద్రబాబు కనుక వస్తే మా పథకాలు పోతాయని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నోటంబడి వస్తున్న మాట ఇది. దాదాపు H1 బ్లాకు H2లో సగం వరకు ఈరోజు వెళ్ళడం జరిగింది. దీంట్లో టెక్నికల్గా మొన్న వీటన్ని రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పని చేస్తే టెక్నికల్గా H1 బదులు 1H అని పడిందని చెప్పని కొంతమంది నా దృష్టి తీసుకురావడం జరిగింది. వాటన్నిటినీ కూడా రేపు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి మళ్ళీ తగు చర్యలు తీసుకొని వాళ్ళకి అన్ని విధాలు కూడా అది రిజిస్ట్రేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూస్తామని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు, కొంత ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పని, అదేవిధంగా ట్యాంకులు కొంచెం వాటర్ ట్యాంకులు కొంచెం నీట్గా లేవని చెప్పని ఏదో చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మిగతా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎవరో గతంలో ఇందాక నిన్న మొన్న చూసే టీవీలో పేపర్లో చెప్తున్నారు బోండోమ్మ గారు అది చేస్తారు ఇది చేస్తారని. వీళ్ళందరిని అడిగాను, ఎవరైనా మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయంటే బోండోమ్మ మా మెట్టెక్కిన పరిస్థితి లేదండి అని చెప్పారు. 2014 నుంచి 2019 లోపు మా మెట్టెక్కి మీకేం కావాలి అని అడిగిన పరిస్థితి లేదు ఇంతవరకు. బోండోమ్మ ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదండి అని చెప్పని ఈ ప్రజానికి చెప్తున్నారు. వాళ్ళేమో ధీరాలు పలుకుతారు. నేను ఒకటే బోండోమ్మకి చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బ్లాక్లోని తిరుగు ఒకసారి. నువ్వు కింద నుంచి ఊరికే జీబుల మీద తిరగడం కాదు, ప్రజల కష్టాలు తెలుసుకో. ప్రజల కష్టాలు ఇప్పుడే తెలుసుకున్నాడు, రేపేం తెలుస్తావే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఆ డ్రగ్స్ మూలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినా చూశారుగా మీరు. ఆ కంపెనీకి గతంలో పురంధేశ్వరి గారి కొడుకు దాంట్లో పార్ట్నర్గా ఉన్నాడు. అదేవిధంగా నారా లోకేష్ గారి తోడల్లుడికి బంధువు. ఇద్దరు కూడా చంద్రబాబు గారి యొక్క సామాజిక వర్గాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం ఎన్నికల కోసం అని చెప్పని యువతను తప్పుదోవ పట్టించి డ్రగ్స్ వీటిలో మత్తులో పెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అది పట్టుకోబట్టి వాళ్ళ బండారం బయటపడింది. నేను నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుకుంటాను, సిబిఐ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి విచారణ జరిపించాలి. పార్టీలకు అతీతంగా అందులో మీ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా యువతని ఈ విధంగా చేసేవాళ్ళని ఉపేక్షించద్దు, చర్యలు తీసుకోండి. ఎన్నికల కమిషన్ కూడా కోరుకుంటున్నాను, ఆ డ్రగ్స్ మీద సమగ్ర విచారణ జరిపించండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. దీని మూలాలన్నీ ఎక్కడ వస్తున్నాయో చూడండి ఒకసారి. దీని మూలాలన్నీ కూడా నారావారి కుటుంబం దగ్గర నుంచి
దగ్గుబాటి కుటుంబం నుంచి వస్తున్నాయి మూలాలన్నీ కూడా. ఆ మూలాలని పూర్తిగా కూడా వెరిఫై చేయండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఉండాలి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎన్నికల కమిషన్ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 67వ డివిజన్లో మరి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారితో గడప గడప కార్యక్రమం జరిగింది. మరి మా హెచ్ బ్లాక్, H1, H2 తిరగడం జరిగింది. మరి మా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మిమ్మల్ని గెలిపిస్తాము, మా ప్రతి ఒక్కరి ఓట్లు మీకే వేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ మా డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఓట్లు వేస్తామని మా వాళ్ళు చెప్తున్నారు. మరి మా డివిజన్ నుంచి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించి జగన్ గారికి పెనమలూరు సీటుపై ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పెనమలూరు టీడీపీ సీటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త పంచాయతీ స్టార్ట్ అయ్యింది. బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గం సీటును బోడే ప్రసాద్కు కేటాయించడంపై టీడీపీ నేత చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్ర అభ్యంతరం తెలిపారు. జేడీ నగర్లోని తన నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు. 2009లో తన తండ్రి ఓటమికి పార్టీనే కారణమని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని, నా తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మామగారు చనిపోయిన బాధలో ఉన్న పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు గుర్తు చేశారు. 2014, 2019లోనూ తమకు టికెట్ ఇవ్వలేదని, ఈసారైనా టికెట్ కేటాయిస్తారని భావించామని, కానీ అది జరగలేదు అన్నారు. టికెట్ కేటాయించే ముందు తమతో కూడా సంప్రదించి ఉంటే బాగుండేదని చెప్పారు. బోడే ప్రసాద్కు ఏ రకంగా సీట్ ఇస్తారు అని నిలదీశారు. బోడే ప్రసాద్ లాగా బ్లాక్మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. పండుగారి అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి నుంచి టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి, ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది, కాదను. కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా, పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక పైనుంచి కింద దాకా ప్రతి నాయకులు, మా ఇంటికి గుమ్మం తొక్కన నాయకులు లేడు, అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు. పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమై తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. 2014లో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పుడు మేము చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. నాన్నగారు చనిపోయారు, మావయ్య గారు చనిపోయారు, మా సొంత మేనమామ చనిపోయారు 3 నెలలకి యాక్సిడెంట్ అయ్యి, మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయ్యారు. బాబు గారే 2 సార్లు వచ్చారు మా ఇంటికి, మీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళారు. అయినప్పటికీ మా మావయ్య దినం జరుగుతున్నప్పటికీ కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. హరికృష్ణ గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి రైతు పెట్టాలమ్మా, కొంచెం జనాలు కావాలి అంటే మేము వచ్చి అంత బాధలో కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం.
మేము మీకు న్యాయం చేస్తామని హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ వచ్చి చెప్పెళ్ళారు. సరే నమ్మాం. మళ్ళీ 14లో సీటు మున్సిపాలిటీ, ఉయ్యూరులో మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు అన్నీ మేమే భుజానేసుకుని ఇది మా బాధ్యత, నాన్నగారు ఇది మనం చెయ్యాలి, పార్టీ చేసింది, పార్టీకి కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మున్సిపాలిటీ వస్తే నాన్నగారు ఎమ్మట వాళ్ళందరూ తిరిగారండి 2-3 సార్లు. పాపం వాళ్ళందరూ డేలా పడిపోయి పొండన్న గెలవాలని ఎంతో అత్యుత్సాహంతో ఆయన నాన్నగారు ఎమ్మడి తిరిగితే ఇవాళ వాళ్ళనన్నా గెలిపించాలి అనే ఉద్దేశం, సదుద్దేశంతో మేము మున్సిపాలిటీలు అన్నీ ఖర్చు పెట్టి భుజాన్ని వేసుకుని మరీ మేము గ్రౌండ్లో చేసాం. అప్పుడు 14లో అనుకోకుండా తీసుకెళ్లి టికెట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు. సామాన్య మధ్యతరగతి ప్రజలపైన భారాలు మోపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకుని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్పు కోసం సిపిఎం పాదయాత్రను మాచవరం డౌన్ నుంచి బాబురావు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ సిపిఎంను గెలిపించాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టసభల్లో ప్రజల సమస్యలపై గళమెత్తాలంటే కమ్యూనిస్టులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. పేదవాళ్ళని గాలికి వదిలేశారు. మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేయటం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అటు కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వాలు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. పన్నుల భారాలు వేసి అటు కరెంటు ఛార్జీలు, అటు ఇంటి పన్నులు, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, పెట్రోల్ మీద, డీజిల్ మీద, మంచినీళ్ళతో వ్యాపారం, ఇలా ఒకటి కాదు జీఎస్టీ పేరుతో భారం, ఇలా అన్ని విధాలుగా పిలిచిపిప్పి చేస్తారు. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. కేంద్రం ఖాళీ పోస్టులు భర్తీ చేయదు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరిచేసింది. ఇక ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. అటు మోడీ అయినా, ఇటు జగన్ అయినా, అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్రమైనా ప్రభుత్వాలను దించాలి. ప్రభుత్వాలను దించడమే కాదు, సరైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద నికరంగా పోరాడేటువంటిది కమ్యూనిస్టులే. అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలి. సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం ఉండాలి. అసెంబ్లీని వ్యక్తిగత దూషణలకు వేదికలుగా, లేదు పార్టీల పేరుతో దూషణల కోసం కాకుండా విధానపరమైనటువంటి చర్చల కోసం, ప్రజా సమస్యల మీద చర్చల కోసం వేదికగా అసెంబ్లీని మార్చాలి. ఇబ్రహీంపట్నం వద్ద ఎన్నికల్లో భాగంగా పోలీస్ అధికారి సిపి క్రాంతి రాణా, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పర్యటించారు. పోలింగ్ బూత్ రూమ్లలో సక్రమంగా పనులు జరగాలి, ఎటువంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ విధులు నిర్వహించమంటూ వారు సూచించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులు, సచివాలయాల సెక్రటరీలు, రెవెన్యూ, విలేజ్ వీఆర్ఓలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నియోజకవర్గం నుండి గ్రామ స్థాయి వరకు మానవ హక్కుల సంరక్షణ కోసం ప్రజల క్షేమం కోసం పోరాడడానికి నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యుయల్ కిమ్ వెల్లడించారు. డ్రగ్స్ గంజాయికి సంబంధించిన చట్టవిరుద్ధమైన అవినీతి అక్రమాలు విరోధించి వాటిని నిర్మూలించడానికి మా సంస్థ కృషి చేస్తుందన్నారు. లో నిర్వహించిన మీడియా సమావేశంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు జాన్ శామ్యుయల్ కిమ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారికంగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి చట్టవిరుద్ధమైన అక్రమాలను విరోధించి వాటిని నిర్మూలించడానికి తమ సంస్థ పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న దినాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తూ తమ సంస్థ అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించాలని తమ సంస్థ ప్రతి ఒక్కరికి మానవ హక్కుల అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకుని రావడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ యాంటీ డ్రగ్స్ ద్వారా విద్యార్థినీలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిన మత్తు పదార్థాల ద్వారా దుర్వ్యసనాలకు బానిసలైపోతున్నారన్నారు. గంజాయి, హెరాయిన్, ఆల్కహాల్, నికోటిన్ అనేక రకములైన మత్తు కలిగించే డ్రగ్స్కి బానిసై యవ్వన వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. దీనికి అంతు లేకుండా పోతుందని యువతరానికి గంజాయి, డ్రగ్స్ ద్వారా బాధితులవుతున్న వారికి అవగాహన కల్పించి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లీగల్ అడ్వైజర్ అండ్ సెక్రటరీ డాక్టర్ ఏ విజయ్ కుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు, నేషనల్ డైరెక్టర్ నాగరాజ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వివిఎస్ ఎన్ మూర్తి, ఆంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ డి వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ జాన్ శామ్యుయల్ కిమ్ అని నా పేరు. ఇటీవలే మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క సంస్థ తరపున ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపు ఒక సంవత్సరం నుండి మా యొక్క సంస్థని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మానవ హక్కుల సంరక్షణను గురించినటువంటి అవగాహన కార్యక్రమాలని ఎన్నో మేము ఈ రీతిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంభవాలు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేస్ చేశాము. కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము. కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ని కూడా మేము హ్యాండిల్ చేస్తూ వచ్చినాము. మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అవినీతి, అన్యాయాలు, తర్వాత అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువైపోతున్నాయి. చాలా క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు, డ్రగ్స్, ఈ గాంజా, కొకైన్ ఇలాంటి భయంకరమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతంగా మరి వ్యాపించి వాటికి చాలామంది కూడా బానిసలైపోతున్నారు. వీటి మీద మరి ప్రజలకి అవగాహన కావాలి. తర్వాత వారి యొక్క హక్కుల గురించినటువంటి అవగాహన వారికి కావాలన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క సంస్థ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఇటీవలే ఇంకా మా యొక్క సంస్థని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజకి, అంటే ఏ జాతి మత భేదం లేకుండా, కుల వర్గాలకి సంబంధించినటువంటి భేదాలు లేకుండా అందరికీ సరి సమానంగా మరి న్యాయాన్ని చేకూర్చాలి అనేటువంటి విషయం. మరి ఇంకా ఎంతోమంది ప్రజలకి మరి అందుబాటులో వారికి సహాయంగా అండగా నిలబడాలి, వారికి సామాజికమైనటువంటి న్యాయాన్ని మేము కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా మరి రాష్ట్ర స్థాయిలో నుంచి కమిటీలను ఏర్పాటు చేశాము. ఈరోజు రాష్ట్ర స్థాయి నుండి వార్డు స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయబడి వాళ్ళందరూ కూడా మరి సభ్యత్వం తీసుకొని సంస్థలో
మరి మన సంస్థ కొరకు రాష్ట్రంలో పనిచేస్తూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా మేము మరి వెంటనే చట్టపరమైన రీతిలో తీసుకొని వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సంధ్య ఎక్స్పోర్ట్ కేసుకు మనస్తాపం చెంది పురంధరేశ్వరి రాజీనామా చేసినట్లు ఫేక్ లెటర్ సృష్టించి వైసీపీ సోషల్ మీడియా ఇందుకు కారణమని, ఈ రాజీనామా వార్తను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. నకిలీ లెటర్ హెడ్, నకిలీ సంతకంతో లెటర్ సృష్టించారన్నారు. వైసీపీ సోషల్ మీడియాకు మాత్రమే ఈ విధమైన అవసరం ఉందంటూ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరిట సృష్టించిన ఫేక్ లెటర్ పై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ ఈ నకిలీ రాజీనామా పత్రం ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, సంధ్యా మెరైన్స్ నుండి బయటికి వెళ్లిపోయిన ఆర్థిక నేరస్తుడు వీరభద్రరావు పెట్టుకున్న కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు ఒక ప్రభుత్వమే ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే దానికి రెండో ఉదాహరణ ఈరోజు మీ ముందు చూపోతున్నాను. మొదటి ఉదాహరణ గతంలో జరిగినటువంటి అంశం మీకు చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి పేరు మీద ఒక నకిలీ లెటర్ హెడ్ మీద ఒక సమాచారం సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టుని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయమని చెప్పని, వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండన ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో, నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన, వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు, లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంధ్య ఏదైతే ఎక్స్పోర్టు సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్, ఇది చూపించారు లెటర్ హెడ్. అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి అంశాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అదే అంశం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఏదైతే ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇందులో ఉన్నటువంటి అంశాల ప్రకారం ట్విట్టర్ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు మీద బ్లూటిక్తో క్రియేట్ చేశారు. అంటే ఇక ఏమాత్రం రాజకీయ నాయకుల యొక్క మాటకి, ప్రతిపక్షాల యొక్క మాటకి స్వేచ్ఛ, హక్కులు లేదా అభిప్రాయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా లేదన్నమాట. దీన్ని బట్టి రాత్రే పదవుల్లో ఉన్నోళ్ళు రాజీనామా చేసేస్తారు, రాత్రే నిందారోపణలకు ఆమోదం తెలియజేసేస్తారు. అవసరమైతే రాజకీయాల నుంచి లేకపోతే ఈ సమాజ జీవితం నుంచి నేను త్యాగం చేసి వెళ్ళిపోతున్నామని కూడా వీళ్ళే పుట్టించేస్తారు. అంటే ఏ వార్త అయినా వస్తే మళ్ళీ వారి నుంచి వస్తే తప్ప ఏమాత్రం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి సోషల్ మీడియాలో
అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి ఈ కుట్రలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున వచ్చింది. వాస్తవానికి ఈ లెటర్ రావడానికి ఉన్నటువంటి కారణభూతమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేదలుచుకున్నాను. ఒకటి, సంజా మెరైన్స్ 1992లో పుట్టినటువంటి సంజా మెరైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మెరైన్స్ కంపెనీ అధినేత ఎవరైతే వారు సాక్షాత్తు కొండ్రగుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు, కేవీ ప్రసాద్ గారు, వారు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వియంకుడు. కానీ నిన్న దొరికినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కోనో వీరభద్రరావు ఎవరైతే ఉన్నాడో అతన్ని 2004లో ఈ సంజా మెరైన్స్ కంపెనీ నుంచి ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నారని చెప్పని ఆ కంపెనీ నుంచి అతను తీసేయడం జరిగింది. అతను తీసేసిన తర్వాత ఈ సంజా మెరైన్స్ ఏదైతే ఆరోపించబడుతున్నటువంటి ఈ యొక్క అబద్ధపు ఆరోపణ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన కేవీ ప్రసాద్ గారు వారి బిడ్డల్ని ఆనంద్ కుమార్ని అదేవిధంగా అరుణ్ కుమార్ని చేర్పించుకున్నారు డైరెక్టర్గా. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చందు జనార్దన్ తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు నివారించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలంటూ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ భగత్ సింగ్ వర్ధంతి రోజుని జర్నలిస్టుల కోరికల దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల వేతన సవరణలకై ప్రత్యేక వేజ్ బోర్డుని నియమించాలన్నారు. జర్నలిస్టుల భద్రతపై ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఐజేయు పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్టుల కోరికల దినంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతూ ఉంది. గత 10 రోజుల క్రితం షిరిడీలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు జర్నలిస్టుల కోరికల దినం దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఐజేయు పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వంలో అన్ని జిల్లాల నాయకత్వంలో ఈరోజు కోరికల దినం సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకి ఈరోజు కోరికలకు సంబంధించిన అంశంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్లు ఇవ్వటం, వారి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు తీసుకెళ్లటం, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఆ నియోజకవర్గ బాధ్యులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడలో ప్రెస్ క్లబ్ అదేవిధంగా విజయవాడ అర్బన్ యూనిట్ నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు కోరికల దినం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ఏర్పాటు చేసింది. ప్రధానంగా జాతీయ భద్రత ఏదైతే ఉందో జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయో జర్నలిస్టులకు భద్రత కల్పించే విధంగా చట్టం తేవాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జర్నలిస్టుల యొక్క ఏదైతే వేతనాలకు సంబంధించిన అంశంలో కూడా ఒక రూపం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వేజ్ బోర్డు యొక్క రూపకల్పన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వివిధ సమస్యల మీద ఈరోజు కోరికల దినం పాటిస్తూ ఉన్నాం. జర్నలిస్టుల యొక్క ఇళ్ల నిర్మాణము అదేవిధంగా ఇళ్ల ప్లాట్లకు సంబంధించిన అంశంలో దశాబ్దాలుగా జర్నలిస్టులకి అన్యాయం జరుగుతూ ఉంది. జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల సమస్యల మీద ముందుకొచ్చి ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈరోజు ఐజేయు పిలుపు మేరకు కోరికల దినంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ రోజున ఐజేయు పిలుపు మేరకు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరత్వం పొందినటువంటి షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జర్నలిస్టుల కోరికల
దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. చిత్తశుద్ధి లేకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఆచరణకు నోచుకోదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, చేస్తున్నటువంటి ప్రకటనలు అందుకు భిన్నంగా లేవు. మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి ఒక ప్రకటన చేసింది. అది ఆచరణ సాధ్యమయ్యే విషయం కాదని మనందరికీ తెలుసు. ఎందుకంటే 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నప్పుడు అది మరి ఎలక్షన్ కోడ్ వస్తే అది సాధ్యమయ్యే పని కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు మనం ఇచ్చినటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చినటువంటి మెమోరాండాలకు స్పందిస్తూ మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, సమస్యలన్నీ పరిష్కరిస్తాం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి మరి దాడులను నివారిస్తాం, వారి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. మనం కోరుతున్నది జాతీయ స్థాయిలో ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధుల కొరత లేదన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కన్నుల పండుగ జరిగిన 2వ వార్షికోత్సవ వేడుకలు. విద్యతో పాటుగా పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేయాలనేదే తమ సంస్థ ఉద్దేశ్యమన్న స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.